హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా నేర్చుకున్నాం. అలాగే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా కూడా నేర్చుకున్నాం. అలాగే ట్యాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్లు ఏంటంటే, ట్యాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములాని మన కాంపాక్ట్ ఫార్ములా మనం గుర్తుపెట్టుకున్న విధంగా మనం ఏ విధంగా రాయొచ్చు అన్నది అది చూద్దాము. ఐ థింక్ అది 18th ఫార్ములా అనుకుంటున్నా. నెంబర్ ఏదైతే ఆ నెంబర్ వేసుకోండి మీరు. ట్యాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా ఏంటి మనకి యాక్చువల్గా? ట్యాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా ఏంటి? ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ సి మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి tan c by 1 minus tan a tan b minus tan b tan c minus tan c tan a. ఇది మనకి యాక్చువల్ ఫార్ములా. దీన్ని మనం కాంపాక్ట్ ఫామ్లో ఏ విధంగా రాయొచ్చు అంటే సిగ్మా ట్యాన్ ఏ ప్లస్ బి ప్లస్ సిని సిగ్మా ట్యాన్ ఏ కింద రాయొచ్చు. సిగ్మా అంటే ఏంటిది? ఈ సిగ్మా దేని డినోట్ చేస్తామంటే సమ్కి. సిగ్మా ట్యాన్ ఏ మైనస్ బిగ్ పై అంటే ఏంటిది? ఇది పైన బిగ్ పై. దీన్ని ట్యాన్ ఏ బై 1 మైనస్ సిగ్మా ట్యాన్ ఏ ట్యాన్ బి కింద దీన్ని డినోట్ చేయొచ్చు. సిగ్మా అంటే ఏంటి? సమ్ అనమాట. సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్, టాంజెంట్స్ ఆఫ్ 3 యాంగిల్స్. ట్యాన్ ఏ ఇలా రాస్తే ఏంటి? దీన్ని సిమిలర్ టర్మ్స్ అన్నీ కూడా సిమిలర్ టర్మ్స్ అంటే ఏంటి? ఎన్ని ఉన్నాయి? ఏ ప్లస్ బి ప్లస్ సి 3 ఉన్నాయి. ఏబిసి 3 ఉన్నాయి కాబట్టి ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ సి. దీన్ని కాంపాక్ట్ ఫామ్లో సిగ్మా ట్యాన్ ఏ కింద మనం డినోట్ చేయొచ్చు. అలాగే ప్రోడక్ట్, ఈ పై దేనికి డినోట్ చేస్తుంది అంటే ప్రోడక్ట్ని డినోట్ చేస్తాయి కాబట్టి క్యాపిటల్ పై ఏంటిది? ప్రోడక్ట్. ఎన్ని ఉన్న యాంగిల్స్? ఏబిసి 3 యాంగిల్స్ కాబట్టి ఈ 3 యాంగిల్స్ యొక్క ప్రోడక్ట్ ట్యాన్ ఏ ట్యాన్ బి ఇంటూ ట్యాన్ సి అన్నమాట. దీన్ని ఈ విధంగా డినోట్ చేయొచ్చు. అలాగే 1 మైనస్ సిగ్మా ట్యాన్ ఏ ట్యాన్ బి సమ్ ఆఫ్ ది ఈ ట్యాన్ బి ట్యాన్ సి సిమిలర్ టర్మ్స్ అన్నింటిని కూడా మనం యాడ్ చేయాలి. ట్యాన్ ఏ ట్యాన్ బి, ట్యాన్ బి ట్యాన్ సి, ట్యాన్ సి ట్యాన్ ఏ అంటే కాంపాక్ట్ ఫామ్లో ఈ విధంగా మనం డినోట్ చేయొచ్చు. ఇంకో పద్ధతి, దీన్ని డినోట్ చేయడానికి ఇంకో పద్ధతి ఏంటంటే S1 మైనస్ S3 బై 1 మైనస్ S2. అంటే మనం ట్యాన్ ఏ ప్లస్ బి ప్లస్ ఈ ఫార్ములాని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కాంపాక్ట్ ఫామ్లో ఈ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ట్యాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా? S1 మైనస్ S3 బై 1 మైనస్ S2. మరి S1 S2 S3లు అంటే ఏంటో చూద్దాం. S1 S2 S3లు అంటే ఏంటి? S1 అంటే సమ్ ఆఫ్ టాంజెంట్స్ ఆఫ్ యాంగిల్స్ టేకెన్ వన్ ఎట్ ఎ టైం. అంటే సమ్ ఆఫ్ టాంజెంట్స్ ఆఫ్ యాంగిల్స్ టేకెన్ 1 ఎట్ ఎ టైం. ఇక్కడ మనకు ఉన్నవి ఏంటి? 3 యాంగిల్స్ ఉన్నాయి. 3 యాంగిల్స్ని ఒక్కో యాంగిల్ని ఒక్కసారి తీసుకోవాలి. ట్యాన్ ఆఫ్ దట్ యాంగిల్ తీసుకోవాలంటే ట్యాన్ ఏ వాటి యొక్క సమ్ము ప్లస్ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ సి. ఈ 3 యాంగిల్స్ని మనం తీసుకుంటే దీన్ని ఏ విధంగా డినోట్ చేయొచ్చు? S1తో డినోట్ చేయొచ్చు అన్నమాట.
అలాగే S2ని ఏ విధంగా డినోట్ చేద్దాం? S2 అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ products of tangents of angles taken two at a time. ఒకసారి తీసుకుంటాం, రెండు సార్లు తీసుకోవాలి అంటే రెండో యాంగిల్ ఒక్కసారి తీసుకోవాలి అంటే అటువంటి సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ యాంగిల్స్ టేకెన్ 2 at a time అంటే tan A tan B. మనకి ఏబీసీ 3 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి tan B tan C ప్లస్ tan C tan A ఈ 3 కాంబినేషన్స్ వస్తాయి మనకి. దీన్ని మనం ఏ విధంగా డినోట్ చేయొచ్చు? S2తో డినోట్ చేస్తాం అనమాట. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ టాంజెంట్స్ ఆఫ్ యాంగిల్స్ టేకెన్ 2 at a time. ఈ రెండు యాంగిల్స్ రెండు ఒకసారి తీసుకున్నాం, రెండు యాంగిల్స్ని ఒకసారి, ఈ రెండు యాంగిల్స్ని ఒకసారి, ఈ రెండు యాంగిల్స్ని ఒకసారి తీసుకున్నాం. వీటి యొక్క ప్రోడక్ట్ని మనం ఏం చేసాం? యాడ్ చేసాం. అదే సమ్ అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ టాంజెంట్స్ ఆఫ్ యాంగిల్స్ టేకెన్ 2 at a time. అలాగే S3 తీసుకున్నాం అనుకో. S3 అంటే ఏంటంటే సేమ్ ఇలాగే. S3 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ tangents of angles taken 3 at a time. ఇలా 3 ఒక్కసారి తీసుకున్నాం అనుకోండి, మనం దాన్ని S3తో మనం డినోట్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటంటే tan A tan B tan C. దీన్ని మనం S3తో డినోట్ చేస్తాం. ఎందుకని? మనకు ఉన్న 3 యాంగిల్సే కాబట్టి 3 ఒకేసారి తీసుకుంటే ఈ ఒకటే కాంబినేషన్ వస్తుంది. 2 టైమ్స్ తీసుకుంటే 2 యాంగిల్స్ మనం తీసుకుంటే 3 కాంబినేషన్స్ వస్తాయి. ఇలాగ tan A tan B ప్లస్ tan B tan C ప్లస్ tan C tan A ఉన్నాయి 3 యాంగిల్స్ కాబట్టి 3 ఒకేసారి మనం తీసుకుంటే ఇది ఒకటే వస్తుంది. దీన్ని మనం ఏ విధంగా డినోట్ చేయొచ్చు? S3తో డినోట్ చేయొచ్చు. 3 కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి, అవి ఇంకా ఎక్కువ కాంబినేషన్స్ వస్తాయి. అది మనం ఎలాగ ఎస్టాబ్లిష్ చేద్దామనేది నెక్స్ట్ మనం చేసేటప్పుడు చూద్దాము. ఓకేనా? అంటే S1 S2 S3 అంటే ఏంటంటే ఈ విధంగా మనం డినోట్ చేయొచ్చు. ఓకేనా? S1 S2 S3 ఏంటంటే సమ్ ఆఫ్ 3 అంటే S3 అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ టాంజెంట్స్ ఆఫ్ యాంగిల్స్ టేకెన్ 3 at a time, అలాగే టేకెన్ 2 at a time, అలాగే టేకెన్ 1 at a time. అంటే tan A ప్లస్ B ప్లస్ C ఫార్ములాని మనం A ప్లస్ B ప్లస్ C ఫార్ములాని కాంపాక్ట్ ఫార్ములో మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. 1 - S2 ఈ విధంగా సింప్లిఫై చేసుకొని ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా మనం రాసుకోవచ్చు. ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఫామ్. ఎప్పుడు కూడా ట్యాన్ ఫార్ములాస్ ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ట్రిగనోమెట్రీలోను మనం అవి గుర్తుపెట్టుకోవడానికి సంబంధించి మనం చాలా ఎక్కువ వర్క్ చేయాలి. ఎందుకంటే ట్యాన్ ఫార్ములాస్ చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనా? ఇప్పటివరకు మనం sin A ప్లస్ B ప్లస్ C అయింది, cos A ప్లస్ B ప్లస్ C అయింది, అలాగే tan A ప్లస్ B ప్లస్ C ఫామ్ అయింది. దాన్ని కూడా మనం కాంపాక్ట్ ఫామ్లో ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇదే కాంపాక్ట్ ఫామ్ నుంచి మనం sin A ప్లస్ B ప్లస్ C, cos A ప్లస్ B ప్లస్ C ఫార్ములాస్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకొని డెరైవ్ చేయవచ్చా, డెరైవ్ చేసి గుర్తుపెట్టుకోవచ్చా అంటే ఖచ్చితంగా వీటి నుంచే tan A ప్లస్ B ప్లస్ C ఫార్ములా నుంచి మనం ఈ sin A ప్లస్ B ప్లస్ Cని, cos A ప్లస్ B ప్లస్ Cని డెరైవ్ చేయొచ్చు అండ్ ఈజీగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అది ఏ విధంగా చూద్దాం. అది 20th పాయింట్లో ఒక్క నిమిషం, దీనికంటే బిఫోర్ దట్ మనం ఏం చేద్దామంటే tan A ప్లస్ B ప్లస్ C ఫార్ములా నుంచి మన ఈ కాంపాక్ట్ ఫార్మ్ నుంచి డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ముందు అది చూడండి. అయితే tan A ప్లస్ B ప్లస్ C ఫార్ములా ఏంటిది? కాంపాక్ట్ ఫామ్లో సిగ్మా tan A మైనస్ బిగ్ పై tan A బై 1 మైనస్ సిగ్మా tan A tan B. ఇది కాంపాక్ట్ ఫామ్ అని చెప్పేసి అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు tan A ప్లస్ B ప్లస్ Cని మనం సైన్ బై కాస్ కింద రాయచ్చా?
సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇదే కదా ట్యాన్. ట్యాన్ అంటే నథింగ్ బట్ సైన్ బై కాస్ కదా. దీనికి ఈ ఫార్ములా ఏంటి, సిగ్మా ట్యాన్ ఏ మైనస్ పై ట్యాన్ ఏ బై 1 మైనస్ సిగ్మా ట్యాన్ ఏ ట్యాన్ బి. ఓకే, అంటే వీటి యొక్క రెండు రేషియోస్ ఈక్వల్ అని అర్థం, అంతేనా. ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అంటే అర్థం ఏంటంటే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ అని, డినామినేటర్ అంటే డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ అని కాదు అర్థం. అంటే ఒక్కసారి ఇది ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 3/6 ఉందనుకోండి, 3/6 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ రెండు ఈక్వల్ అంటే అర్థం ఏంటి, ఈ రేషియోస్ ఈక్వల్. దిస్ డస్ నాట్ ఎంప్లాయిస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1, 6 ఈజ్ ఈక్వల్ టు 2 అని కాదు అర్థం. ఈ రెండింటి యొక్క రేషియోస్ ఈక్వల్ అంటే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ న్యూమరేటరు, డినామినేటర్ ఈజ్ ఈక్వల్ డినామినేటర్ అని కాదు అర్థం. దాని అర్థం ఏంటి, దిస్ యాక్చువల్లీ ఎంప్లాయిస్ ఏంటంటే 3 ఈజ్ ఈక్వల్ టు సమ్ ల్యాండా టైమ్స్ 1 అని అర్థం. అలాగే 6 ఈజ్ ఈక్వల్ టు సమ్ ల్యాండా టైమ్స్ 2 అని అర్థం. అంటే వేర్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. 3 × 1 ఎంత 3. ఇప్పుడు 3 ఇది ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఇది ఈక్వల్ అవుతుంది. అర్థమైందా. అంటే ఈ రేషియోస్ ఈక్వల్ అంటే అర్థం ఏంటంటే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ న్యూమరేటర్ అని, డినామినేటర్ ఈజ్ ఈక్వల్ డినామినేటర్ అని కాదు అర్థం కాదు. సమ్ ల్యాండా టైమ్స్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ల్యాండా టైమ్స్ న్యూమరేటర్. అలాగే డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ల్యాండా టైమ్స్ డినామినేటర్ అంత. వేర్ ల్యాండా ఈజ్ కాన్స్టెంట్ అనమాట. అది యాక్చువల్ మీనింగ్. ఓకేనా, ఇది అర్థమవుతుందా. ఇది అర్థమైతే మీకు సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సిని మనం ఎలా రాయొచ్చు, ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అంటే మనకు అర్థం ఏంటి, ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్ అబోవ్ కాన్సెప్ట్ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సమ్ ల్యాండా టైమ్స్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ల్యాండా టైమ్స్ న్యూమరేటర్. ఇక్కడ న్యూమరేటర్ది ఇది సిగ్మా ట్యాన్ ఏ మైనస్ పై ట్యాన్ ఏ, ఇది అర్థం. అలాగే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సమ్ ల్యాండా టైమ్స్ 1 మైనస్ సిగ్మా ట్యాన్ ఏ ట్యాన్ బి అని అర్థం. బట్ మరి ల్యాండా అంటే ఏంటి, ల్యాండా అంటే ఏంటంటే అది నేను సింపుల్గా చెప్తున్నా, వేర్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు బిగ్ పై కాస్ ఏ. ఇది దీన్ని మనకు సైన్ ఏ ప్లస్ బి ప్లస్ ఈ ఫార్ములా కావాలనుకోండి, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు పై కాస్ ఏతో దీన్ని ఎక్స్పాండ్ చేసి పై కాస్ ఏతో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా వీ విల్ గెట్ ది సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా. అలాగే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా కావాలనుకోండి, పై కాస్ ఏ ఇంటూ 1 మైనస్ సిగ్మా ట్యాన్ ఏ ట్యాన్ బి. దీన్ని ఎక్స్పాండ్ చేసి ఈ పై కాస్ ఏతో మల్టిప్లై చేస్తే ఆటోమేటికల్లీ వీ కెన్ గెట్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా. ఓకేనా, ఇది అర్థమైందా. ఇది ఇఫ్ యూ వాంట్ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసి చూస్తానంటే చూడండి ఒకసారి. నేను కావాలంటే నేను ఒక ఫార్ములా నేను సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సిని నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ల్యాండా అంటే మనం ఏం చేయాలి, పై కాస్ ఏ. పై కాస్ ఏ అంటే అర్థం ఏంటి, ప్రొడక్ట్ కదా. కాస్ ఏ కాస్ బి కాస్ సి ఇంటూ సిగ్మా ట్యాన్ ఏ అంటే ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ సి మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి ట్యాన్ సి. ఇది ఉంటుందో స్క్రీన్లో కట్ అయిపోతుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కాస్ ఏ కాస్ బి కాస్ సితో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇది ట్యాన్ ఏ అని మనం ఎలా రాయొచ్చు, సైన్ ఏ బై కాస్ ఏ కింద రాయొచ్చా, లేదంటే ఒకసారి రాసుకొని చూడండి. కాస్ ఏ కాస్ బి కాస్ సి ఇంటూ ట్యాన్ ఏని సైన్ ఏ బై కాస్ ఏ కింద రాస్తున్నాం, ప్లస్ దీంతో మొత్తాన్ని మల్టిప్లై చేసేస్తున్నాం. కాస్ ఏ కాస్ బి కాస్ సి ఇంటూ సైన్ బి బై కాస్ బి
ప్లస్ కాస్ ఏ కాస్ బి కాస్ సి ఇంటూ సైన్ సి బై కాస్ సి. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఈ మొత్తాన్ని దీంతో మల్టిప్లై చేయండి. కాస్ ఏ కాస్ బి కాస్ సి ఇంటూ సైన్ ఏ సైన్ tan ఏ tan బి tan సిని అలా రాయొచ్చు. సైన్ ఏ బై కాస్ ఏ సైన్ బి బై కాస్ బి ఇంటూ సైన్ సి బై కాస్ సి. చూడండి, ఈ కాస్ ఏ కాస్ సి క్యాన్సిల్ అయిపోతాయి, కాస్ బి క్యాన్సిల్ అయిపోతుంది, కాస్ సి క్యాన్సిల్ అయిపోతుంది, కాస్ ఏ కాస్ బి కాస్ సి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది ఇక్కడ? సైన్ ఏ కాస్ బి కాస్ సి ఆర్డర్లో రాస్తున్నా. సైన్ ఏ కాస్ బి కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ బి కాస్ సి ప్లస్ కాస్ ఏ కాస్ బి సైన్ సి మైనస్ రెండు క్యాన్సిల్ అయితే ఏమి సైన్ ఏ సైన్ బి సైన్ సి, సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఇది నథింగ్ బట్ ఏంటి? ఏ ఫార్ములా ఇది? సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములానే, విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా. ఇజ్ ఇట్ క్లియర్? ఇది మీకు అర్థమైందా? అలాగే మనం కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములాను కూడా మనం డెరైవ్ చేయొచ్చు, ఖచ్చితంగా డెరైవ్ చేయొచ్చు. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు చెక్ యూ విల్ చెక్ ఇట్ అవుట్. ఓకేనా? యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఒకసారి చేసి చూడండి. చేసి చూస్తే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. ఓకేనా? ఒకసారి చేయండి. ఇది చేయడం వల్ల ఏంటంటే, ఇటువంటి ప్రూఫ్ చేయడం వల్ల ఏంటంటే మ్యాథ్స్ మీద మీకు ఆ క్యూరియాసిటీ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ పెరిగిపోతే ఏంటంటే మ్యాథ్స్ నేర్చుకోవాలన్న ఒక తపన, ఒక కోరిక మీకు కలుగుతాయి. కలగడం వల్ల ఏంటంటే మ్యాథ్స్ని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఇవి పెద్ద ఈ ప్రూఫ్లు అయిన పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇవి ఎగ్జామ్లో వస్తాయని చెప్పేసి కూడా మనం చెప్పడానికి లేదు. కాకపోతే ఏంటంటే మీకు మ్యాథ్స్ లైన్ ఆఫ్ థింకింగ్, ఆ మ్యాథ్స్ని ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా మనం క్రాక్ చేయాలన్న దానికి ఆ లైన్ ఆఫ్ థింకింగ్ మనకి ఆ ప్యాటర్న్స్ మనకు ఫామ్ అవుతుంటాయి. ఏదైనా క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలనుకోండి, ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా ఆలోచించాలి ఏంటి అనేది మనకి ఆ లైన్ ఆఫ్ థింకింగ్ అది మనకు అలవాటు పడుతుంది. మనం ఆలోచన విధానం కొంచెం బ్రాడ్గా తయారవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మ్యాథ్స్ మీద మనకి ఇంట్రెస్ట్ కూడా ఖచ్చితంగా పెరుగుతుందన్నమాట. సో అందువల్ల నేను ఈ విషయాలన్నీ చెప్పడానికి కూడా కారణం అదే. ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే మీకు వన్ బై వన్ ఫాలో అవుతుంటే మీకు ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆ ఇంట్రెస్ట్ పెరగడం కోసం ఇటువంటి కాన్సెప్ట్లు చేస్తే మనకి ఏంటంటే మ్యాథ్స్ మీద కొంచెం ఇష్టం పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దానికి మనం చాలా హ్యాపీగా ఏమాత్రం స్ట్రెస్లెస్గా ఫ్రీగా మనం మ్యాథ్స్ చేయగలుగుతాం అనమాట. అందుకని ఈ కాన్సెప్ట్లని చెప్తున్నా. నెక్స్ట్ 21లో ఇప్పుడు tan a ప్లస్ బి ప్లస్ 3 యాంగిల్స్ తీసుకున్నాం కదా, మోర్ దాన్ 3 యాంగిల్స్ అయితే మనం tan ఫార్ములాని డెరైవ్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ డెరైవ్ ఇట్. ఏ విధంగా అంటే tan a ప్లస్ బి ప్లస్ సి ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం. మోర్ దాన్ 3 యాంగిల్స్ అనుకోండి, ప్లస్ సో ఆన్ ఇలా ఉందనుకోండి, దీన్ని మనం ఏ విధంగా డినోట్ చేయొచ్చు అంటే, ఏ విధంగా డెరైవ్ చేయొచ్చు అంటే S1 మైనస్ S3 ప్లస్ S5 మైనస్ S7 ప్లస్ సో ఆన్. ఈ విధంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పైన న్యూమరేటర్లు అన్నీ కూడా ఏమవుతాయి? ఆడ్ నెంబర్స్ వస్తాయి. చూడండి 1, 3, 5, 7 ఈ విధంగా ఆడ్ నెంబర్స్ అన్నీ వస్తుంటాయి. అలాగే ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్లు వస్తాయి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఈ విధంగా. కింద డినామినేటర్లోకి వచ్చేటట్టుగా ఏమవుతుంది? 1 మైనస్ ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఇక్కడ నుంచి S2 ప్లస్ S4 మైనస్ S6 ప్లస్ సో ఆన్. ఈ విధంగా ట్యాన్కి ఎన్ని యాంగిల్స్ ఇచ్చినా సరే మనం ఈ విధంగా డెరైవ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, న్యూమరేటర్లో మనకి ఏమవుతాయి? అన్ని ఆడ్ నెంబర్స్ వస్తాయి, 1, 3, 5, 7. అలాగే ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్లు. డినామినేటర్లో చూడండి 1 ఒకటి వస్తుంది, అలాగే అన్ని ఈవెన్ నెంబర్స్ వస్తాయి, S2, S4, S6 అలా వస్తాయి. అలాగే ప్లస్ ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్లు ఇవి వస్తాయి అన్నమాట. ఓకేనా? గాట్ ఇట్? అలాగే
మనకి 4, 5, 6, 7, 10, 15 ఎన్ని యాంగిల్స్ ఇచ్చినా, tan యాంగిల్స్ ఎన్ని ఇచ్చినా సరే మనం ఈ ఫార్ములాని ఈ విధంగా మనం డిరైవ్ చేయొచ్చు. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ యాంగిల్స్, టాంజెంట్స్ ఆఫ్ యాంగిల్స్ టేకెన్ 1 at a time, 3 at a time, 5 at a time, 7 at a time, అలాగే 2 at a time, 4 at a time, 6. ఇవి మనం ఏదైతే చెప్పుకున్నా అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మనం tan యొక్క ఏ ఫార్ములా ఎన్ని యాంగిల్స్ ఇచ్చినా సరే ఆ ఫార్ములా మనం డిరైవ్ చేయొచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ క్లియర్ టు యూ. ఐ హోప్ we will meet in the next class. Okay.